హాయ్ అండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇది బ్యాక్ హుక్స్లు అండి. బ్యాక్ హుక్స్లు ఉంటే ఇలాగా మొత్తం లైనింగ్ మెయిన్ క్లాత్ అంటించుకొని ఇట్లా ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బకరం నేను షార్ట్స్ వీడియోలో పెట్టాను కదా ఎలా కట్ చేసుకోవాలో, దాన్ని క్లాత్ మీద పెట్టేసి లైనింగ్ క్లాత్ మీద వేరే క్లాత్ మీద పెట్టేసి ఇట్లా మధ్యలోకి కట్ చేసుకోండి. చూడండి, మధ్యలో కట్ చేసుకున్న తర్వాత పైన నెక్ వైపు పెట్టేసి ఇలాగా పైనుంచి ఇట్లా కిందకు పెట్టేసి కదలకుండా ఒక కుట్టు వేసుకోండి. ఇక్కడ చూడండి, ఇట్లాగా కదలకుండా ఒక కుట్టు వేసుకోవాలి. తర్వాత కట్ చేసి ఇప్పుడు బకరం పక్క నుంచి కొంచెం చిన్న కుట్టు పెట్టేసుకొని ఇట్లా బకరం పక్క నుంచి బకరం మీద అస్సలు పడనివ్వమాకండి. పడితే అమ్మటనే మళ్ళీ ఆపేసి వెనక్కి వెళ్ళి ఆ కొంచెం ఉప్పు తీసుకొని మళ్ళీ కుట్టుకోండి. చూడండి, ఈ విధంగా బకరం పక్కనే పడాలన్నమాట. ఇట్లా పడిన తర్వాత ఒక 1/2 ఇంచు అనేది ఖర్చు ఉంచుకొని మొత్తం ఇట్లాగా కట్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఉంది కదా క్లాత్, అక్కడ ఇట్లా 1/2 ఇంచు ఉంది కదా అక్కడ మొత్తం కట్స్ పెట్టుకోవాలి. మనం కుట్టిన కుట్టు అనేది తెగకుండా పెట్టుకోవాలన్నమాట. తర్వాత మొత్తం ఇట్లాగా తిప్పేసి వెనక వైపుకి మొత్తం స్ట్రైట్గా ఏదన్నా స్క్రూ డ్రైవర్ సాయంతో తీసుకొని మూలలు అనేది బయటకి నెట్టుకోండి. చూడండి, ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది. దీన్ని నీట్గా సర్దుకుంటూ చివరి వైపు ఒక కుట్టు వేసుకోండి. చివరి వైపు వేసుకోండి. చూడండి, ఈ విధంగా వేసుకోండి. చివరి వైపు సూది దించి ఇట్లాగ మళ్ళీ చూడండి, ఇట్లాగ రౌండ్ తిప్పుకుంటూ ఇట్లా చివరి వైపు కుట్టు వేసుకోండి. అంతేనండి, సేమ్ ఇలాగే రెండోది కూడా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫస్ట్ అంటించుకోవాలి. బకరం మీద పడకుండా ముందునే తీసేయండి. తర్వాత ఇట్లా బకరం పక్క నుంచి కుట్టు వేసుకోవాలి. తర్వాత మొత్తం కట్ చేసుకొని ఒక 1/2 ఇంచు ఖర్చు ఉంచుకొని ఇట్లాగా ఘాట్లు పెట్టేసుకోండి. ఘాట్లు పెట్టేసుకొని తిప్పేసి ఇట్లాగ పైన కుట్టు అనేది చివరి వైపు వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కుట్టుకోవాలి. ఇక్కడ మనం ఉక్సులు పట్టి కాజాలు పట్టి వేసుకోవాలన్నమాట. చూడండి, ముందు ఉక్సులు పట్టి వేసుకుంటున్నాము. ఇట్లాగా క్లాత్ మధ్యలో ఒక మడతేసి ఇట్లాగా రంగుళం ఖర్చు పెట్టేసుకొని పాదం ఖర్చు పెట్టేసుకొని ఇటువైపు మనం నెక్ కుట్టేసాం కదా అటువైపు క్లోజ్ చేసుకోవాలి. తర్వాత అటువైపు కానీ ఉక్సుల పట్టి మీద పడేటట్టు కుట్టు వేసుకోండి. చివరి వైపులో రఫ్ లాక్కొని తర్వాత మడిచి వెనక వైపుకి తిప్పుకొని ఈ విధంగా చివరి వైపు రఫ్ లాగి ఇట్లాగా ఫస్ట్లో తర్వాత ఇట్లాగా కుట్టు వేసుకోవాలి. తర్వాత కాజాల పట్టి తీసుకొని కింద వైపు పెట్టుకొని ఇట్లాగా కింద వైపు పెట్టుకొని పాదం కుట్టు వేసుకోండి ఇట్లాగా. తర్వాత ఎక్స్ట్రా కట్ చేసుకొని అది ముందు వైపు కానీ ఎక్కువ మడత పెట్టుకోవాలన్నమాట. ఎక్స్ట్రా వచ్చేటట్టు మడత పెట్టుకోవాలి. చూడండి, ఇట్లాగా కాజాల పట్టి అనేది ఎక్స్ట్రా రావాలన్నమాట. ఇట్లాగ నీట్గా సమానంగా మడత పెట్టుకొని ఫస్ట్ రఫ్ లాక్కొని ఇట్లాగా కుట్టు వేసుకోవాలి. మనం ఫస్ట్ అంటించిన కుట్టు ఉంది కదా జాయింట్ చేసిన కుట్టు, ఆ కట్టు కనిపించకుండా పై వైపుకి మడత వేసుకోవాలన్నమాట. ఇట్లాగా మళ్ళీ పాదం కుట్టుతో రెండో కుట్టు వేసుకొని దారాలు కింద ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత నడుము పట్టీ కోసం క్లాత్ తీసుకొని ఈ విధంగా సేమ్
ఇంకా ఇట్లాగ ఫస్ట్ క్లోజ్ చేసుకోవాలి. కొంచెం వెనక వైపుకు మడిస్తే క్లోజ్ అయిపోతుంది అన్నమాట. తర్వాత పాదం కుట్టుతో కుట్టు వేసుకొని ఎక్స్ట్రాస్ కట్ చేసుకొని ఈ విధంగా మళ్ళీ అటువైపు కనేసి చూడండి నడుము పట్టీ వైపు పక్కనే కుట్టు పడే విధంగా చూసుకోవాలి. తర్వాత వేసిన తర్వాత మధ్యలో టక్స్ అనేది వేసుకోవాలి. సేమ్ మనం ఫ్రంట్ ఓపెన్ బ్లౌజులకు వేస్తాం కదా, సేమ్ అట్లాగే చూడండి ఎంత నీట్గా వచ్చిందో. పైన థ్రెడ్స్ కానీ హుక్స్ కానీ పెట్టుకోవచ్చు. నేనైతే థ్రెడ్స్ పెడుతున్నాను. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో. వెనక వైపు మనం తిప్పేసాం కదా, దానికి బకరానికి మనం చేతి పని అనేది చేసుకోవచ్చు. తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఈ విధంగా జాయింట్ చేసుకోండి. 2 కుట్లు వేసుకోండి. తర్వాత ఇంకో వైపు కూడా షోల్డర్ అనేది ఇట్లాగా జాయింట్ చేసుకోవాలి. ఆ రంగులో ఉండేటట్టు చూసుకొని నెక్ వైపు 1 పాయింట్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకొని కట్ చేసి కుట్టుకున్న తర్వాత చూడండి షోల్డర్ మీద జాయింట్స్ వచ్చేసి వెనక వైపు కానీ మనం బకరం అంటించిన కుట్టు ఉంది కదా, అదే కుట్టు మీద కుట్టు వేసుకోవాలి. చూడండి వెనక వైపు అని మనం ఫస్ట్ బకరాన్ని కుట్టాము కదా, అదే కుట్టు మీద మళ్ళీ 2వ కుట్టు పడకుండా అదే కుట్టు మీద వేసుకుంటే అది అనేది ముందుకు రాకుండా, ఖర్చు అనేది ముందుకు రాకుండా ఉంటుంది. చూడండి 2 నెక్స్ కూడా ఎంత నీట్గా వచ్చాయో. తర్వాత షోల్డర్ హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే కట్ చేసుకొని సెంటర్ నుంచి నేను ఇక్కడ సరిపోతుందా లేదా అని చూస్తున్నాను. హ్యాండ్ సెంటర్ నుంచి 1/2 ఇంచ్ ఖర్చుతో మనం మొత్తం ఇట్లాగా కుట్టు వేసుకోవాలి. చేతికి మాత్రం అతుకులు వేసుకోండి. ఎక్స్ట్రా ఉంటే నేను ఎక్కువ ఖర్చు పెట్టానండి, 2.5 ఇంచీలు. అందుకని చివరి వైపు కొంచెం ఉంది కదా, దానికి నేను అతుకులు వేయలేదు. చూడండి ఇట్లాగా 2 కుట్లు వేసుకొని చివరి ఖర్చుకు కూడా ఈ చివరి వైపు మొత్తానికి కలిపి కూడా ఇట్లాగా చివరి వైపు ఒక కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం నీట్గా మనం దారాలు అట్లా ఏమన్నా ఉంటే ఇట్లాగా నీట్గా కట్ చేసుకోవాలి. రెండో వైపు కూడా అంతే హ్యాండ్ అనేది జాయింట్ చేసుకొని ఇప్పుడు చూడండి సైడ్ జాయింట్లు అనేది చూద్దాము. చూడండి ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టి ఎంత ఉందో పెట్టేసేయండి. చూడండి ఇట్లాగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఉక్సులు పట్టి ఎంత ఉందో అంతవరకు పెట్టేయండి కరెక్ట్గా. తర్వాత కాజాల పట్టి వదిలేసి కాజాలది ఇట్లాగా పెట్టేసుకున్న తర్వాత నడుము అటువైపు ఇటువైపు సమానంగా వచ్చే విధంగా నడుము కూడా ఇట్లాగా మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఈ 2 ఒకదాని మీద ఒకటి పెట్టి చూడండి మధ్యలోకి అనేది 2 కరెక్ట్గా ఉంటే పర్లేదు, ఒకటి వెనక్కి ఒకటి ముందుకి ఉందనుకోండి, మధ్యలో అనేది మీరు గీత గీయాలన్నమాట, మధ్యలో లైను డ్రా చేసుకోవాలన్నమాట. చూడండి హ్యాండ్ లూజ్ కూడా హ్యాండ్ పెట్టేసుకొని ఈ విధంగా హ్యాండ్ లూజు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చంక లూజు మొత్తం పెట్టేసుకొని మనం స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకొని కుట్లు వేసుకోవాలి. చంక లూజ్ అనేది మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ రెడీ కటింగ్ చేసేటప్పుడు అక్కడికే వస్తుందండి. కాకపోతే అది బ్లౌజ్ ఉంది కదా ఊరికి చూస్తాము అంతే. చూడండి అక్కడికే వస్తుంది. ఇట్లాగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని మనం ముందుగా మార్కింగ్ చేసుకున్న దానికి ఇట్లాగా స్ట్రైట్ లైన్ వేసేసుకొని ఈ విధంగా అనేది కుట్టు వేసుకోవాలి. చూడండి ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ రెండో వైపుకి తిప్పేసి మళ్ళీ పాదం కుట్టు అనేది వేసుకోవాలి. ఇట్లాగా చివరి వైపు రఫ్ లాక్కోవడం మర్చిపోమాకండి, లేకుంటే ఊడిపోతుంది అన్నమాట. ఇట్లా చివరి వైపు రఫ్ లాగేసి మళ్ళీ చివరి ఖర్చుకి
సమానంగా ఉండేటట్లుగా వేసుకొని తర్వాత దారాలన్నీ కట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే సమానంగా ఇట్లాగ కట్ చేసుకొని నీట్గా కట్ చేయండి. చూడండి ఎంత నీట్గా వచ్చినాయో. తర్వాత రెండో వైపు కూడా అదే విధంగా మనం కుట్లు అనేది వేసుకోవాలి. ఇట్లాగా చంక దగ్గర ఖర్చులు ఉంటాయి కదా, అవి హ్యాండ్ కల్లి పై వైపుకు ఉండాలన్నమాట, కింద వైపుకు ఉండకూడదు. చూడండి ఈ విధంగా రఫ్ లాగేసుకొని ఇట్లాగా 3 కుట్లు వేసుకోవాలి.